స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా ఇవాల్టికి కూడా తాగునీరు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. సాధారణంగా మన దగ్గర అపర మేధావిగాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతుంటారంటే బ్రిటిష్ ఓట్ టైంలో బాగా పరిపాలన ఉండేది అన్నటువంటిది. బ్రిటిష్ ఓట్ టైంలో పంపులు ఉంటే మనం ఏమైనా పీకేసామా? వాడి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాడా? వాడి అవసరాల కోసం కట్టిన ప్రాజెక్టులను కూడా వాడేదో మన దేశాన్ని ఉద్ధరించాడు, వాడి అవసరాల కోసం పెట్టిన రైలును కూడా మన దేశం కోసం ఉద్ధరించాడని చెప్పుకునేటటువంటి దౌర్భాగ్యంలో బానిసత్వంతో బ్రతుకుతుంటాం. సుదీర్ఘకాలం బానిసత్వంలో మనం బ్రతికాం కాబట్టి అది పక్కన పెడితే, నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక ఈ తాగునీరు అన్నటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండి తీరాలా అంటే ప్రభుత్వపు బాధ్యత తాగునీరు అందించడం. ఎక్కడైతే నీటి వనరులు లేవో ఉన్న చోట నుంచి తెచ్చి అక్కడికి ఇచ్చేందుకు అయ్యే ఖర్చు, అట్లాగే ఆ ఏరియాలో ప్రతి ఇంటికి మంచినీటి పంపుని ఏర్పాటు చేయడం, ఇంటింటికి కుళాయి అని ఇంతకుముందు కేసీఆర్ మాట్లాడినా, గతంలో ఆంధ్రాలో మాట్లాడినా, అది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. డబ్బులు కట్టగలిగిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకుని తీసుకుంటారు, డబ్బులు కట్టలేని వాళ్ళకి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి మరీ చేస్తుంది. ఇప్పుడు దీని కింద ఉన్న అసలు టార్గెట్ ఏంటంటే, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే ఒక్కొక్క మనిషికి 55 లీటర్ల నీరు రోజుకి ఇవ్వాలి అన్నది ఫార్ములా. ఒక్కొక్క మనిషికి 55 లీటర్లు. అందుకు అనుగుణంగా ఒక ఏరియాని డిసైడ్ చేసేటప్పుడు మోడీ సర్కార్ చూపించినటువంటిది అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో 100 ఇళ్ళు ఉన్నాయి. 100 ఇళ్లలో ఒక 1000 మంది నివసిస్తున్నారంటే 1000 ఇంటూ 55,000 లీటర్లు. నువ్వు అవసరమైతే 1,00,000 లీటర్లకు సంబంధించినటువంటి ట్యాంక్ కట్టుకో. మళ్ళీ ఇప్పుడు 55,000 మంది ఉన్నారు కాబట్టి 55,000 లీటర్ల ట్యాంకే కట్టుకుని, ఇది 1000 మంది ఉన్నారు కాబట్టి 5,500 లీటర్ల ట్యాంక్ కట్టుకుంటాం. ఇట్లా కాదు, లేకపోతే 55,000 లీటర్ల ట్యాంక్ కట్టుకుంటాం అన్నటువంటిది కాదు. అంత అవసరానికి మించి కట్టుకో. సేమ్ టైం వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కళ్ళకి 55 లీటర్ల నీరు ఇవ్వాలి అన్నటువంటి ప్రధానమైన అంశం. ఇందులో గ్రామాల్లో ప్రతి వ్యక్తికి రోజుకి 40 లీటర్ల సురక్షిత నీటిని అందించడంతో పాటుగా 55 లీటర్లకి దాన్ని పెంచారు. ఇంతకుముందు 40 లీటర్లు అన్నారు, అది చేయలేదు. ఇప్పుడు 55 లీటర్లకు పెంచింది మోడీ సర్కారు. ఇది 3 దశలుగా విభజించింది. ఆంధ్రప్రదేశ్కి ఇది గిఫ్ట్గా ఇచ్చిందనమాట. ఇప్పటికే 40 లీటర్ల నీటిని ఇస్తున్న చోట అందుబాటులో ఉన్న పథకాన్ని విస్తరించడం, అంతర్గత పైప్ లైన్ నిర్మించడం. 2వ దశలో ఇప్పటికే ఉన్న పథకాలకు అదనపు జలాలను సమకూర్చడం, పైప్ లైన్ సామర్థ్యం పెంచడం ద్వారా 55 లీటర్ల నీటిని ఇవ్వడం. 3వ దశలో కొత్త పథకాలు నిర్మించడం. మొత్తం 3 దశల్లోనూ ఉపరితల జలాలను శుద్ధి చేసి ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందుకు అనుగుణంగా పథకాలు నిర్మించాలని ఆదేశించారు. ఉపరితల జలాలు అందుబాటులో లేని చోట సురక్షితమైన భూగర్భ జలాలను వినియోగించుకోవాలన్నటువంటిది. అంటే మనకి చెరువులు, కాలువలు, వీటి నుండి ఉండే నీళ్ళను ఒకడాలి. లేదనుకున్నప్పుడు భూగర్భ జలాల ద్వారానైనా ఇవ్వాలి. జల్ జీవన్ మిషన్ అన్నటువంటిది ఇదే ప్రధానమైంది. తాగునీటి సమస్య పరిష్కారానికి, కలుషిత జలాల నుండి విముక్తికి జరుగుతున్నటువంటిది. ఇది దాదాపుగా ఒక్కొక్క ఊరికి అవుతున్నది కోట్ల రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక్క మంగళగిరి కోసం 15 పనులకి 9 కోట్లు ఇస్తోంది. పొన్నూరుకి 20 పనులకి 8 కోట్లు. పత్తిపాడుకి 84 పనులకి 70,30,000. తాడికొండకి 67 పనులకి 90,70,000. తెనాల్లో 11 పనులకి 4,81,00,000. ఇది మోడీ సర్కార్ ఇస్తున్నటువంటిది. వివిధ ప్రాంతాలలో దేశవ్యాప్తంగా, ఇదే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఇట్లా అనేక చోట్ల ఇదే పదే ఓ పక్కన మన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ వస్తుంది కూడా.